शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानां एकदन्तम् उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వారఫలాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. ముఖ్యంగా మేషరాశిలో వార ప్రారంభంలో శుక్రుడు చంద్రుడు ఉన్నారు. ఈ శుక్రుడు అలాగే చంద్రుడు మాత్రం మేష వృషభ మిథున కర్కాటకాల్లో సంచరిస్తున్నాడు. ఈ వారమంతా శుక్రుడు మేషంలోనే ఉంటున్నాడు. అలాగే బుధ గురు రవులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉన్నారు. బుధుడు వార ప్రారంభంలోనే 22వ తారీఖు మారి కర్కాటకంలోకి వెళ్తున్నాడు. చంద్ర సంయోగము వారాంతంలో కలుగుతుంది. ఇక కుజకేతువులు ఇద్దరు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలోను అలాగే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గతంలో కంటే ఈ వారం కొంత కఠినంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంపూర్ణ కాలసర్పదోషం అనేది సవ్యంగా ఏర్పడడం, దీనివల్ల ప్రాకృతికమైనటువంటి విపత్తులు ప్రమాదాలు అలాగే సమాజంలో కొన్ని రకాల ఇబ్బందులు భూకంపాలు లాంటివి రావడం, తీవ్రమైన అనారోగ్యాలు ఏర్పడడం ఇలాంటివి జరిగే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. వీటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. మరి ఈ వారం మేషాది రాశులకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర చంద్రులు ఉన్నారు. జన్మ ద్వితీయ తృతీయ చతుర్థాల్లో చంద్ర సంచారం. అలాగే బుధ రవి గురులు తృతీయంలో ఉన్నారు. బుధుడు వచ్చేసి చతుర్థంలోకి వెళ్తున్నాడు వార ప్రారంభంలో. ఇక దాంతోపాటు చంద్రుడు బుధుడు వారాంతంలో కర్కాటకంలో సంయోగం చెందడం, కుజకేతువులు ఇద్దరూ కూడా సింహంలో అంటే 5వ స్థానంలో సంచరిస్తున్నారు. ఏకాదశ రాహువు అలాగే శని వచ్చేసి ద్వాదశంలో ఉన్నాడు. ఇక్కడ ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారం ఇందాక చెప్పినట్టుగా అన్ని రాశులకు కాలసర్పయోగ ప్రభావం అయితే ఉంటుంది. వీరికి కూడా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతి కుజుడు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. కేతు సాంగత్యం పొంది ఉన్నాడు. ఇక జన్మ శుక్ర చంద్రుల కలయిక వల్ల మానసికంగా కొంత స్థిరంగా ఉన్నా కూడా కొంత వస్తువుల యందు కానీ వ్యక్తుల యందు కానీ వ్యామోహం పెరగడం, ఆకర్షితులవ్వడం కొత్త వారిని చూసి, అలాగే కొన్ని రకాల స్త్రీమూలక సమస్యలు పురుషమూలక సమస్యలు అంటే ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే ఆడవాళ్ళ ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం వార ప్రారంభంలో సూచిస్తుంది. అలాగే కొంత మానసిక సంఘర్షణ ఉంటుంది. ఆర్థిక పురోగమైనటువంటి విషయాల్లో చూసుకుంటే ధనాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన వాటిపైన ధనలాభాలు రావడం, వాటి వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం అయితే జరుగుతుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి చూసుకుంటే కొంత శుభకార్యాలు చేయడం అలాగే విందు వినోదాల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రయాణాలు కొన్ని చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వారాంతంలో ఎక్కువగా యోగిస్తాయి. వార ప్రారంభం నుంచి కూడా మీరు ప్రయత్నం కొనసాగించే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాలలో కొంత సంతానానికి అనారోగ్య సమస్యలు అలాగే సంతానానికి కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడం అయితే సూచిస్తుంది. సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా
అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆశించినంత గొప్ప విజయాలు దక్కకపోవచ్చు. అయినప్పటికీ కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రక్షణ రంగాలకు చెందిన వారు విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణ విముక్తి అనేది కొంత కలిగే అవకాశం కూడా మనకు ఈ వారం సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. కుటుంబంతో కలిసి భార్యాభర్తలు కలిసి విహారయాత్రలకు వెళ్ళడం, కొంత సమయం సంతోషంగా గడపడం అయితే మనకు ఈ వారం సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కేతు సాంగత్యం వల్ల కండరాలకు రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కొంత దెబ్బలు తగలడం ఇలాంటివి జరిగే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అలాగే భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా తృతీయ సంచారం వల్ల తల్లిదండ్రుల విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొంత మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యమవుతాయి, ప్రయత్నించడం మంచిది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే అన్ని రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. ఇక ఏకాదశంలో రాహు సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారు, చేతి వృత్తుల వారికి మంచి అనుకూలత ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి ప్రస్తుతం సూచిస్తుంది. ఊహించని ధనప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఏళ్నాటి శని ప్రారంభమైంది. ద్వాదశంలో శని సంచారం కొంత ఆర్థికపరమైన నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యయాలు, వృధా వ్యయం అనేది చేయడం అనేది మంచిది కాదు. డబ్బు విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు అన్ని రంగాల వారికి కూడా కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బుధ, రవి, బృహస్పతులు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి వార ప్రారంభంలోనే తృతీయంలోకి వెళ్తున్నాడు. తృతీయ అలాగే చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. ఇక దశమ స్థానంలో రాహువు, ఏకాదశంలో శని సంచారము, ద్వాదశంలో చంద్ర శుక్ర సంచారం ఉంది. చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. శుక్రుడు అక్కడే ఉంటున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే రాష్ట్రాధిపతి ద్వాదశంలో ఉండడం, చంద్ర సాంగత్యం ఉండడం వల్ల మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్త్రీల వలన కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే తెలియని వారితో మాట్లాడడం, వారి యందు అభిమానం పెంచుకోవడం, అది కొన్ని రకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఊహించని ధనప్రాప్తులు కూడా సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు, అలా తల్లి నుంచి దూరంగా వెళ్లాల్సి రావడం అనేది మనము గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు, అలాగే వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణించే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే
ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉండడం చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, షుగర్ లాంటి వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. వారి నుంచి కూడా కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మిశ్రమంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఏకాదశంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల ఆటంకాలు ఎదురవుతాయి. రాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. అలాగే మీరు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విదేశీ ప్రయాణాన్ని మీరు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం సామాన్యమైన విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీటన్నిటికీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం, అలాగే పిత్రార్జితం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే వారి నుంచి వచ్చే ధన ప్రాప్తి కూడా మీకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు విలాసాల యందు అధికంగా ధన వ్యయం చేస్తారు. దానివల్ల కొంత ధన లోటు కూడా ఏర్పడే అవకాశం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు మంగళవారం ఉలువలు అలాగే కందులు దానం ఇవ్వండి. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక 21 కానీ 41 కానీ ప్రదక్షిణాలు చేయండి. మంగళవారం పూట మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, బుధ, బృహస్పతి, రవులు ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో కుజ, కేతువులు ఉన్నారు. నవమ స్థానంలో రాహు, దశమ స్థానంలో శని, అలాగే ఏకాదశ స్థానంలో చంద్ర, శుక్రుడు ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మిథున రాశి వారికి రాశిలో 3 గ్రహాలు ఉండడం, అందుట్లోనూ బుధుడు స్వక్షేత్రంలో ఉండి ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొంత సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. ప్రతి వారితో సానుకూలంగా మాట్లాడి పనులు నెరవేర్చుకుంటారు. కొంత వ్యాపార ధోరణి ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబడ్డప్పటికీ కూడా చివరికి కఠినంగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. ఆర్థిక పరమైన విషయాల గురించి చూసుకున్నట్టయితే ధనాధిపతి అయినటువంటి చంద్రుడు ఏకాదశ, ద్వాదశ, జన్మ, ద్వితీయాల్లో సంచరించడం వల్ల వార ప్రారంభంలోనూ వారాంతంలోనూ ఆర్థిక అనుకూలత బాగుంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే దగ్గర అన్నదమ్ములకు కానీ అక్కా చెల్లెలకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, మంచి అనుకూలమైన అన్యోన్యత కలిగిన దాంపత్యాన్ని వీళ్ళు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి కొంత ఆరోగ్యంలో స్వస్థత చేకూరుతుంది. తల్లిదండ్రుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి వచ్చే సహాయ సహకారాలు కూడా కలుగుతాయి. తండ్రికి అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మనకు గోచరిస్తుంది. దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంత కలిగే అవకాశం ఉంది. కొంత మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు అధికంగా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.
ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజకేతువులు, అలాగే అష్టమ రాహువు, నవమస్థానంలో శని, దశమ స్థానంలో చంద్ర శుక్రులు ఉన్నారు. శుక్రుడు వచ్చేసి దశమ ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. అలాగే బుధరవ గురులు ద్వాదశంలో ఉన్నారు. బుధుడు వచ్చేసి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. చుట్టూ ఉన్న వాళ్ళతో కలుపుగోలుగా ఉండి పనులు చక్కబెట్టుకుంటారు. అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా మిశ్రమంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ గురించి చదివే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు సంచారం వల్ల కొంత నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, తలకు సంబంధించిన అనారోగ్యాలు, అలాగే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలగునవి ఇబ్బంది పెట్టే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణమే సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కొంత సూచిస్తున్నాయి. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ పరమైన ఖర్చులు, దూర ప్రాంత ప్రయాణాల వల్ల ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా అష్టమ రాహు సంచారం వల్ల కలిగే ఇబ్బందులు తొలగడానికి దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉండండి. వీలైతే చండీ సప్తశతి పారాయణము, చండీ సప్తశతి హోమాల్లో పాల్గొనండి. వ్యక్తిగతంగా చేసుకున్నా మంచిది. దాంతోపాటు మినుములు మంగళవారం రోజు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజ కేతువులు, అలాగే సప్తమ రాహువు, అష్టమ శని, నవమంలో శుక్ర చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి నవమ, దశమ, ఏకాదశ ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. ఇక ఏకాదశంలో బుధ, గురు, రవులు ఉన్నారు. బుధుడు ద్వాదశంలోకి వార ప్రారంభంలోనే వస్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మ కుజకేతువుల వల్ల కొంత విపరీతమైన కోపం రావడం, శారీరకంగా కూడా అస్థిరత, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, ప్రతి విషయంలో కూడా సంశయాత్మకంగా ఉండడం, ముందడుగు వేయలేకపోవడం, ఇవన్నీ కొన్ని చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గర బంధువుల నుంచి అనుకూలత, అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. కాకపోతే కొన్ని రకాల ఇబ్బందుల మధ్య ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సంతానపరమైన విషయంలో శుభవార్తలు వింటారు.
సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, సమస్యలు, ఊహించని సమస్యలు అయితే వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ శని సంచారం వల్ల కండరాల నొప్పులు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దాంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తున్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని పూర్తయ్యే అవకాశం కూడా ఈ వారంలో అధికంగా సూచిస్తుంది. మంచి అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. వారాంతంలో కొంత అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు కందులు, మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. మంగళవారం రోజు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసి శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రోయపుత్రమేమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తమ్నమయం శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో శుక్ర, చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దశమ స్థానంలో బుధ, రవులు, బృహస్పతి ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి ఏకాదశంలోకి వార ప్రారంభంలో వస్తున్నాడు. మరి ద్వాదశంలో కుజ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. సమస్యలనున్నా కూడా కొంత ఆలోచించి ముందడుగు వేస్తూ ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా వెళ్తారు. దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కొంత రుణబాధ ఉన్నప్పటికీ కూడా వాటిని తీర్చే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా రుణబాధ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, బయట వ్యక్తుల వల్ల సమస్యల వల్ల కొంత అనిశ్చితి కుటుంబంలో ఏర్పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్టయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ముఖ్యంగా తల్లికి అనారోగ్య సమస్యలు, కొంత ఆర్థికంగా కూడా వారి ఆరోగ్య విషయంలో ఏం చేయాల్సి రావడం మనం గమనించవచ్చు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు అద్భుత విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఖర్చులు చూసుకున్నట్టయితే అనవసర ఖర్చులు ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా కుటుంబపరమైన, ఆరోగ్యపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది గమనించవచ్చు. ఆధ్యాత్మిక దేవాలయ దర్శనాలు కూడా ఎక్కువగా చేసే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. మరి కన్యారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు.
తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో శని, 7వ స్థానంలో శుక్ర చంద్రులు ఉన్నారు. 7, 8, 9, 10 స్థానాల్లో చంద్ర సంచారం. ఇక 9వ స్థానంలో బృహస్పతి, బుధుడు, రవి ఉన్నారు. ఇక 10వ స్థానంలో 11వ స్థానంలో కుజ, కేతువులు ఉన్నారు. 10వ స్థానంలోకి బుధుడు వార ప్రారంభంలో వస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మనకి ఈ వార ప్రారంభం నుంచి కూడా మరి ఈ తులారాశి వారికి ముఖ్యంగా స్థిరత్వం అయితే ఉంటుంది, కానీ కొంత విలాసాల యందు, కొంత దూర ప్రాంత ప్రయాణాల యందు, మంచి సౌకర్యాల యందు ఎక్కువగా దృష్టి పెడతారు. మానసికంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటికంటే వీరి యొక్క జీవన విధానం మీదనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూల వాతావరణం అయితే ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశీ విద్యను అభ్యసించాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. 5వ స్థానంలో రాహు సంచారం వల్ల విదేశాలలో స్థిరపడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో ఉండడం వల్ల, చంద్ర సాంగత్యం ఉండడం వల్ల వార ప్రారంభంలో కొంత జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా వారి నుంచి ఆర్థిక అనుకూలత, సహాయ సహకారాలు ఎక్కువగా అందే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైన విజయాలు దక్కే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో ధనలాభాలు ఎక్కువగా కలిగే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల ద్వారా కూడా కొంత ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, ధార్మిక కార్యక్రమాల విషయంలో కొంత ధన వ్యయం చేసే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా తులారాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనియలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామి దేవాలయ దర్శనంతో పాటు సుందరకాండ పారాయణం చేసుకునే దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 4వ రాహు, 5మంలో శని, 6వ స్థానంలో శుక్ర చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 8వ స్థానంలో బుధ, రవి, బృహస్పతులు ఉన్నారు. 9వ స్థానంలోకి బుధుడు వార ప్రారంభంలో వెళ్తున్నాడు. ఇక 10వ స్థానంలో కుజ, కేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా రాష్ట్రాధిపతి 10వ స్థానంలో ఉండడం, కేతు సాంగత్యం వల్ల స్థిరమైన ఆలోచన విధానంతో పాటు నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా కూడా అడుగు వేసే ముందు ఆలోచించరు. కొంత ముందుకు వెళ్ళిపోయి తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి కఠినంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. గతం కంటే కొంత చికాకులు. ద్వితీయాధిపతి 8వ స్థాన సంచారం వల్ల ఆర్థికంగా కొన్ని రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. వారి నుంచి కొంత స్థిరాస్తుల విషయంలో అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించినప్పటికీ కూడా మీరు తీసుకునే స్థలాల్లో కానీ వాటిలో లీగల్ ఇష్యూస్ ఉండే అవకాశం సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. సంతానపరమైన విషయాల్లో కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా
వాటి నుంచి ముందడుగు వేస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, కొంత కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. బుధ రవులు కలయిక చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో కొంత తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవచ్చు, కానీ ఉద్యోగంలో ప్రమోషన్లు స్థానచలనాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంత ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆటంకాల వల్ల అవి కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ఖర్చులు కూడా విలాసాలయందు రుణాల వల్ల కొంత అధిక ధన వ్యయాలు అయ్యే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనివార నివేదన బట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి వడమాల సమర్పించడం దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో రాహువు, చతుర్థంలో శని, అలాగే పంచమంలో శుక్రచంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి పంచమ, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక సప్తమ స్థానంలో రవి, బృహస్పతి, బుధుడు ఉన్నారు. బుధుడు అష్టమ స్థాన సంచారానికి వెళ్తున్నాడు. 9వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా ధనస్సు రాశి వారికి స్థిరమైన ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం, ప్రతి విషయంలో చుట్టూ ఉన్న వాళ్ళని కలుపుకొని ముందడుగు వేయడం, ఆలోచనాత్మక ధోరణి అనేది ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల అనారోగ్యాలు, దుర్వార్త శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే అవకాశం కూడా మనకు అధికంగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారు, చేతి వృత్తుల వారు కూడా మంచి అనుకూలమైన విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి 5, 6, 7, 8 స్థానాల్లో సంచరించడం వల్ల వారాంతంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. అయితే తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు, వారి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారు, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనివార నివేదన పెట్టి పంచిపెట్టండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో
రాహు తృతీయంలో, శని చతుర్థంలో, శుక్ర చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక 6వ స్థానంలో బుధ రవి బృహస్పతులు ఉన్నారు. 8వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 7వ స్థానంలోకి వెళ్తున్నాడు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ మకర రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత సామాన్యమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. రాష్ట్రాధిపతి తృతీయంలో ఉండడం, కాలసర్ప దోషం కూడా అన్ని రాశుల వారికి ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. కొంత మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. పనులు ముందుకు వెళ్ళలేకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కూడా కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సానుకూలత ఉన్నప్పటికీ కూడా కొన్ని కోర్టు వ్యవహారాల్లో వారితో మాట పట్టింపు రావడం, అనవసరమైనటువంటి వాదనలు జరగడం అయ్యే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విలాసవంతమైన వస్తువులు కొనడం, విలాసాలయందు కొంత ధనం వృధా చేయడం చేస్తారు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. సినీ రంగానికి సంబంధించి అలాగే ఫార్మా రంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి అష్టమాధిపతి రవి 6వ స్థానంలో ఉండడం, అష్టమంలో కుజకేతువులు ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ జ్వరాలు వీటి వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కండరాలకు రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. వారి విషయంలో కూడా కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మాత్రం అద్భుత విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాలు, చేతి వృత్తుల వారికి కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆర్థిక లాభాలు అయితే కొంత ఉండకపోవచ్చు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఊహించని ధనవ్యాలు, రుణాల వల్ల కొంత ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. చండీ సప్తశతి పారాయణం కానీ హోమం కానీ చేయించుకోండి. దాంతోపాటు దత్తదేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు ద్వితీయంలో, శని తృతీయంలో, శుక్ర చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక పంచమ స్థానంలో బృహస్పతి, రవి, బుధులు ఉన్నారు. 6వ స్థానంలోకి బుధుడు వెళ్తున్నాడు. 7వ స్థానంలో కేతు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. అలాగే ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా అస్థిరత ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బందులు, ఆరోగ్య విషయంలో కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందుకు వెళ్ళకపోవడం, దానివల్ల చికాకులు కలగడం ఎక్కువగా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థిక పరంగా సామాన్యమైనటువంటి వృద్ధి ఉంటుంది. అలాగే కొన్ని రకాల సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. దగ్గరి బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యను అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా వైద్య రంగానికి, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు వార మధ్యంలో చికాకు పెట్టినప్పటికీ కూడా వారాంతంలో తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, ఏదో రకమైన సమస్యలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు
భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం మనకి ఈ వారం సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా సొంత సహాయ సహకారాలు అందే అవకాశం సూచిస్తుంది. ఆర్థికంగా పురోభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశాలలో స్థిరపడాలి, విదేశీ ఉద్యోగాలు కావాలనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు సామాన్య విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతివృత్తులకి కూడా సామాన్యమైనటువంటి ఫలితమే గోచరిస్తుంది. కొంతవరకు లాభాధిపతి పంచమంలో ఉండడం వల్ల ఆర్థిక పురోభివృద్ధికి సహాయపడుతుంది. ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కొంత చికాకులు కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి అలాగే మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని ద్వితీయంలో చంద్రుడు, శుక్రుడు, అలాగే చతుర్థంలో బుధ, రవి, గురులు ఉన్నారు. చంద్రుడు 6వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. ద్వాదశంలో రాహు ఉన్నాడు. ఇక చంద్రుడు 2, 3, 4, 5 స్థానాలు, అలాగే బుధుడు 4 నుంచి 5లోకి వార ప్రారంభంలో వెళ్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే ఏలినాటి శనిలో జన్మశని అనేది మీనరాశికి ప్రస్తుతం ఉన్నది. ఈ జన్మశని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏ పనైనా కూడా స్తబ్దంగా ఉండడం, ముందుకు వెళ్ళకపోవడం, చికాకులు కలిగించడం, ప్రతి విషయంలో కూడా కొంత అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం కూడా కొంత ఇబ్బంది పడతారు. చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క మాటలతో అనవసరమైనటువంటి నష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంత చికాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కొంత అనారోగ్య సమస్యలు దగ్గర బంధువులకు, అలాగే దుర్వార్తా శ్రవణాలు కొంత సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అన్ని రంగాల విద్యార్థులకు కూడా అనుకూలత ఉంటుంది. రుణాల వల్ల కొంత చికాకులు కలగడం, వాటి వల్ల కొంత సమస్యాత్మకంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే లంగ్స్లో నీరు చేరడం, ఆస్తమా, నిమోనియా లాంటి వాళ్ళకు కొంత చికాకు కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంతవరకు విజయాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 మార్లు పఠించండి. దాంతోపాటు మినుములు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు. 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.